మీకు ఆ పార్టీలో బాగానే తెలుస్తుంటుంది. ఇప్పుడు ఇది కూడా చెప్పండి, హోంమంత్రులు ఎవరో తెలిసింది కానీ ముఖ్యమంత్రి ఎవరో తెలిసిందా? హరిరామ జోగయ్య గారు పాపం రోజుకో లేఖ రాస్తున్నారు, 2.5 ఏళ్ళు మావాడికి ఇవ్వండి, 2.5 ఏళ్ళు మావాడికి ఇవ్వండి అని. అది కూడా ఏమైనా క్లారిటీ ఉందా మీకు? నరసింహరావు గారు, ఇప్పుడు ప్రెడిక్షన్ మీరు యాజ్ ఎ కామన్ మ్యాన్ గా చేయండి. చంద్రబాబు నాయుడు గారు కాక తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకా వేరే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఫార్చునేట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి కనుక అబ్సల్యూట్ మెజారిటీ వస్తే 85, 88, 90 మెజారిటీ వస్తే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి 1 వీక్ దగ్గర నుంచి అపాయింట్మెంట్లు డెనై అయిపోతాయి పవన్ కళ్యాణ్ పార్టీకి. అసలు ఇప్పుడు మాట్లాడే మాటలు నా తమ్ముడు లేకపోతే జై పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ కూడా అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వీటి మీద అవగాహన ఉంది, కాదనటం లేదు. కానీ కాకపోతే పాప ఆయన షార్ట్ టైం మెమరీ వల్ల ఎప్పటికప్పుడు ఆయన అవమానాలని మర్చిపోతూ ఉంటాడు, ఆయనకి జరిగిన పరాభవాలని మర్చిపోతుంటాడు. అది ఆయనకు ఒక వరంగా పరిగణించబడింది. సో అందువల్ల రేపొద్దున ఈ 2 పార్టీలు గెలిచిన తర్వాత, ఒకవేళ గెలిస్తే, గెలవు 99.9% నా ప్రెడిక్షన్ లో వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతిపక్షం మీద మళ్ళీ ఒక విధమైనటువంటి ప్రతిపక్ష మీద పోరాటం చేయటం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయటం, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీలు రావటం. సో ఆయనేమో నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని అంటూ చాలా జరగొచ్చు. మేబీ అసలు వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ వరకు వెళ్తారో లేదో లెట్ us see. ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనను టీడీపీ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. జనసేన ఒంటరిగానే వెళ్తుంది, జనసేన బీజేపీ కలిసి వెళ్తాయనే ప్రిడిక్షన్ కూడా ఉంది, దానికి లాజిక్ కూడా ఉంది. అదొకటి నరసింహరావు గారు, మీరు అంటే పాలిటిక్స్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా 10 తలల పాము ఏ విధంగా కబళిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ వచ్చిన ఈ ప్రభుత్వం పూర్తి కాలంలో అధికారంలో ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే ఎజుమా మూమెంట్ అంటే నేను దీన్ని కొంచెం హైపోథెటికల్ గా నేను చెప్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు. హైపోథెటికల్ గా నేను చెప్తున్నాను అనుకోవచ్చు. ఒక 25-20 జనసేన ప్రభుత్వానికి సీట్లు వస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు మెర్జ్ చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్షణం పవన్ కళ్యాణ్ జనసేనని మెర్జ్ చేయండి అంటే మెర్జ్ చేసేస్తాడు. ఆయన మెర్జ్ చేసేసి, ఎందుకు అంటే మీరు ఒకటి గమనించండి, యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ విల్ నెవర్ బికమ్ ఎ సీఎం ఆబ్వియస్లీ. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకవేళ ఆయన ఏమైనా అధికారంలో నుంచి రిటైర్డ్ అవ్వాలి అనుకుంటే నారా లోకేష్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం కానివ్వరు. పవన్ కళ్యాణ్ పల్లకి మోసే వ్యక్తిగానే ఉండిపోవాలి తప్ప ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్. ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ జయ అన్నాడు కానీ 70mm మీద సినిమా చూపించగలడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ తెలివితేటలు ఉన్నాయి. నాలెడ్జి సబ్జెక్ట్ లేదు కానీ ఈ పరికమాల తెలివితేటలు అయితే నారా లోకేష్ కి బాగున్నాయి. కాబట్టి నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా రిప్లేస్ అవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్ గా భూస్థాపితం అవ్వాల్సిందే. సో తెలుగుదేశం పార్టీకి బొటా మెజారిటీ వచ్చినా ఏ ఒక్క రోజైనా గవర్నర్ ని ప్రయోగించి ఆయన 17A మీద పర్మిషన్ ఇప్పించి లోపలేపించేసి ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీని రిప్లేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బ్రతకనివ్వదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలోకి రావాలి. ఒకవేళ రేపొద్దున ఏమైనా జగన్మోహన్ రెడ్డి గెలిచినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు 25-50 ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశంలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేనని మెర్జ్ చేసుకొని ప్రయత్నం చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేయని. తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేసింది అంటే భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ లేదు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం లేదు. శివసేన టాలరేట్ చేయట్లేదు, అకాలీదళని టాలరేట్ చేయట్లేదు, ఎందుకు టీడీపీని? అదే నేను అనేది అది తెలుగుదేశం పార్టీ ఈ రోజున సంకలు గుద్దుకొని
భారతీయ జనతా పార్టీ మాకేదో కలిసి వస్తుంది, మమ్మల్ని సేవ్ చేస్తుంది అనుకున్నారు. ఎవరైనా పాలిటిక్స్, ఎవరు చారిటీ చేయటం లైక్, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటారు. సో రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమం, భూస్థాపితం అయ్యే కార్యక్రమం చాలా దగ్గరలోనే ఉంది. ప్రాబబ్లీ నాది కొంత హైపోథెటికల్ గానో లేకపోతే సత్య దూరంగానో ఉండొచ్చేమో, కానీ దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. సో ఖచ్చితంగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నా చాలా అంశాల్లో, అంటే నేను ఏదో జ్యోతిష్యం చెప్పానని కాదు. తెలంగాణలో షర్మిల నిలబడదని చెప్పాను, షర్మిల నిలబడలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు వచ్చింది తెలంగాణలో. రేపొద్దున షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నుంచున్న ప్లేస్ లో కూడా షర్మిలకి డిపాజిట్ రాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పక్కన పెట్టండి, షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు. మీరు ఇది నా జ్యోతిష్యంగానే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ పార్టీ. నో మోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్ లో షిఫ్ట్, ఆయన లెగసీ షిఫ్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన క్రెడిట్ మొత్తాన్ని వాళ్ళ అబ్బాయి తీసేసుకున్నాడు. షర్మిల తెలంగాణ నుంచి ఈ రోజు పార్టీ మూవ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమి జరగదు. సో ఇవన్నీ కొన్ని రాజకీయాలను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని మేము ప్రిడిక్ట్ చేయగలం.